వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ సరికొత్తగా ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దానికి ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టినరోజుని వేదికగా చేసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అందుకోసం ఒక జెండాని కూడా రూపొందించాలని పరుచూరి గోపాలకృష్ణకి ఆ బాధ్యతని అప్పగించారు. అయితే ఇంత సడన్గా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా జన్మదినోత్సవం జరుపుకోవాలని, అవార్డ్స్ ఇవ్వాలని ఎందుకు ఫిల్మ్ ఛాంబర్స్ నిర్ణయం తీసుకున్నాయి? మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. సార్ నమస్తే. సార్, మనకు తెలుగు సినిమా అనేది మూకీ టాకీ ఇవన్నీ మనం చూసిన తర్వాత కొన్నేళ్ల నుంచి బ్లాక్ బస్టర్ మూవీస్ అనేవి, పాన్ ఇండియా మూవీస్ అనేవి, RRRకి ఆస్కార్ అవార్డు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంత సడన్గా ఫిబ్రవరి 6 ఒక డేట్ అనౌన్స్ చేసుకున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజు అనే అవార్డ్స్ ఇవ్వాలని. ఈ అవార్డులు ఏంటి, ఇంత సడన్ డెసిషన్ ఎందుకు? అంటే ఒక ఎమోషన్లో నడిచిందండి ఇది. అంటే తెలుగు సినిమా మొదటి టాకీ భక్త ప్రహ్లాదగా ఒక నిర్ణయం తీసేసుకున్నారు. భక్త ప్రహ్లాద ఎప్పుడు రిలీజ్ అయింది అనే విషయంలో కన్ఫ్యూజన్ చాలా కాలం నుంచి నడుస్తోంది. అది 1931 సెప్టెంబర్ 15వ తారీఖు రిలీజ్ అయిందని చెప్పి ఒక డేట్కి ఫిక్స్ అయి ఉన్నారు అందరూ. ఆ ఫిక్స్ అయిన సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వజ్రోత్సవాలు జరిగినాయి. వాటిని కూడా ఈ తేదీని పునాదిగా చేసుకునే చేశారు. సెప్టెంబర్ 15ని చేసుకుని చేశారు, అయిపోయింది అదంతా. అయితే ఆ డేట్ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉండింది. అయితే ఈ డేట్ విషయంలో ఈ కన్ఫ్యూజన్కి తెరదించుతూ రెంటాల జయదేవ కొంత పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఆయన బాంబే వెళ్ళి తన సొంత ఖర్చులతో అక్కడ సెన్సార్ సర్టిఫికేట్లు అవన్నీ పరిశీలించాడు. పరిశీలిస్తే ఈ భక్త ప్రహ్లాద అనే సినిమా సెన్సార్ అయిన డేట్ దొరికింది. అది 32 జనవరి 22వ తారీఖు సెన్సార్ అయినట్టుగా అక్కడ నమోదై ఉంది. ఓకే. గెజెట్లో కూడా వెరిఫై చేశారు వీళ్ళు. వెరిఫై చేశారు. ఆ టైంలో బాంబే నుంచి వచ్చిన పేపర్లు ఇవన్నీ రిఫర్ చేశారు. రిఫర్ చేస్తే జనవరి 22 సెన్సార్ అయింది. ఇది ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అయింది బాంబేలో. ఓకే. బాంబేలో రిలీజ్ అయిన తర్వాత ఏప్రిల్లో మెడ్రాస్లో రిలీజ్ అయింది సంక్రాంతి అక్కడ ఉగాదికి. ఓ, అంటే మన దగ్గర కాదు రిలీజ్ అయింది, ఫస్ట్ బాంబేలో అయింది. బాంబేలో రిలీజ్ అయింది. సో బాంబేలో రిలీజ్ డేట్ని క్రైటీరియాగా తీసుకుని ఫిబ్రవరి 6 అనేది భక్త ప్రహ్లాద్ అని మొదటి టాకీగా భావించి ఆ డేట్ని నిర్ణయించారు. ఇప్పుడు అది తెలుగు సినిమా పుట్టినరోజుగా జరుపుకోవాలి అనేది నిర్ణయం తీసుకున్నారు ఛాంబర్. వీళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో ఫిబ్రవరి 6 వచ్చేస్తోంది కాబట్టి మనం ఈ సందర్భంగా ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నారు. ఒక అనౌన్స్మెంట్ అయినా చేయాలి అని అనుకుని పెట్టేశారు ప్రోగ్రామ్. అంటే ఛాంబర్ నుంచి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అన్న ఆతృత కనిపించింది వాళ్ళ నిన్న జరిగినటువంటి సభలో. అందులో భాగంగా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు వారు. అవార్డులు ఇవ్వాలన్నారు. ఛాంబర్ నుంచి సినిమాలకు అవార్డులు ఇవ్వాలి అని. దాంతోపాటు టాలీవుడ్కు జెండా ఉండాలి అనేది ఇంకో నిర్ణయం. ఇవి ప్రధానమైన నిర్ణయాలు. అయితే ఈ ఫిబ్రవరి 6 అనే విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఈ డాక్టర్ రెంటాల జయదేవ గారు జరిపిన పరిశోధనలోనే ఆయన చాలా ఇంటర్వ్యూలు తవ్వి తీశాడు, పాత పత్రికల నుంచి చాలా ఆర్టికల్స్ తవ్వి తీశాడు ఆయన. దాంట్లో 1932లో హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో ఏముందంటే ఈ కాళిదాస్ అనే సినిమాని మొదటి తమిళ టాకీగా చెప్తున్నారు. కానీ అందులో ఆ కాళిదాస్ పార్ట్ వరకు అంటే 3 భాగాలుగా ఉంది అది. అంటే ఒక సెగ్మెంట్ ఏమో కాళిదాస్ కథ. ఆ కాళిదాస్ కథలో డైలాగులన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. ఆ తర్వాత 2 తమిళ పాటలు ఉన్నాయి దానిలో. అది కూడా సీక్వెల్ లాగా అప్పుడే వచ్చింది. సీక్వెల్ కాదండి, మూడు ముక్కల్ని కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేశారు. కదంబం అంటాం కదా మనం, అలాగే. ఓకే. ఆ పద్ధతిలో చేసిన దానిలో 2 తమిళ పాటలు, వేరే కాంటెక్స్ట్లో ఉన్న పాటలు, 2 ప్రణయ గీతాలు, ఒకటేమో దేశభక్తి గీతం పెట్టి అదొక సెగ్మెంటు. తర్వాత త్యాగరాయ కృతులు 3 కలిపి ఒక సెగ్మెంటు. ఇవన్నీ కలిపి కాళిదాస్ అనే పేరుతో రిలీజ్ చేశారు అప్పుడు హెచ్ఎం రెడ్డి గారే. దాన్ని తమిళ టాకీగా చెప్తున్నారు. అంటే అందులో 3 పాటలు మాత్రమే తమిళ పాటలు ఉన్నాయి. మళ్ళీ ఇవి
త్యాగరాయ కృతులు తెలుగులోనే ఉంటాయి. కాబట్టి మేజర్ పార్ట్ తెలుగులోనే ఉంది కాబట్టి అది తమిళ సినిమాగా ఎలా ఆమోదిస్తాం మనం? మొదటి తమిళ సినిమాగా హరిశ్చంద్రని చెప్పుకుందాం మనం. ఓకే. అది పూర్తి స్థాయి తమిళ డైలాగులతో ఉంది కాబట్టి అని. రెండోది కాళిదాసులో నటించినటువంటి టిపి రాజలక్ష్మి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అది కూడా తవ్వి తీశారు బయటికి. దానిలో ఆవిడేం చెప్పారంటే, నాకు తెలుగు రాదు, వీళ్ళేమో తెలుగు డైలాగులు చెప్పమన్నారు, నేను తమిళ్లో ఈ తెలుగు రాసుకుని డైలాగులు చెప్పాను అని చెప్పింది ఆవిడ ఒక ఇంటర్వ్యూలో. సో అది తెలుగు సినిమానే అదొక ఆధారం. ఈ అన్ని ఆధారాలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు భక్త ప్రహ్లాదకి కమిట్ అయితేనేమో ఫిబ్రవరి 6 అనేది కరెక్టే, కానీ కాళిదాసు సినిమాని క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ డేట్ మారుతుంది. తెలుగు సినిమా పుట్టినరోజు కొంచెం ముందుకు వస్తుంది. ఓకే. ముందుకు వచ్చి అది ఎప్పుడు రిలీజ్ అయింది? 1931 అక్టోబర్ 31వ తారీఖు రిలీజ్ అయింది. ఇంతకు ముందు సెప్టెంబర్ 15 తెలుగు సినిమా పుట్టినరోజు అనుకున్నప్పుడు తమిళ సినిమా కంటే మనం ముందే పుట్టాం అని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ డేటు 32 ఫిబ్రవరి 6కు వెళ్ళిందో అప్పుడు తమిళ సినిమానే ముందు అని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. అందుకని ఇప్పుడు ఈ కాళిదాసుని తెలుగు సినిమాగా క్లెయిమ్ చేసేసుకుంటే మళ్ళీ తమిళ కంటే తెలుగు ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇది రిలీజ్ అయింది 31 అక్టోబర్ 31వ తారీఖు కాబట్టి. అందుకని ఈ చర్చలు జరుగుతున్నాయి బయట ఆల్రెడీ. జరుగుతున్న టైంలో వీళ్ళు హడావిడిగా ఫిబ్రవరి 6 అనేది ప్రకటించకుండా కొంచెం చర్చలు జరిపి, ఆల్రెడీ పరిశోధనలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. దాని మీద ఒక బుక్ వచ్చింది, ఫస్ట్ రీల్ అని. ఆ బుక్ వచ్చిన సందర్భంగా ఈ హడావిడి మొదలైంది. రెంటాల జయదేవ్ గారు రాసిన బుక్ అది. సో దానిలో ఇదంతా ఉంది, చర్చ అంతా. పైగా ఆయన దీని మీదే ఆయన థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ తీసుకున్నాడు. అందుకని ఆ టైం వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఎల్వి ప్రసాద్ గారు ఇంటర్వ్యూలోనూ చెప్పాడు ఈ విషయం. హెచ్ఎం రెడ్డి గారు 2 సినిమాలకి ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్. ఏది కాళిదాస్కి, భక్త ప్రహ్లాదకి కూడా. భక్త ప్రహ్లాద ఆయన 18,000లో తీశాను, 2,13,000 ఎంతో డబ్బులు వచ్చినాయని చెప్పాడు ఆ రోజు. వీళ్ళు తవ్వు తీసినటువంటి ఇంటర్వ్యూలో ఉన్న సమాచారం అది కూడా. కాబట్టి ఈ హడావిడి అంతా కూర్చుని ఒక్కసారి సార్ట్అవుట్ చేసుకుని చాంబర్ వైపు నుంచి మేము కాళిదాసుని తెలుగు సినిమాగా క్లెయిమ్ చేసుకుంటున్నాము ఈ ఆధారాలతో అని ప్రకటించి 31కి వెళ్ళిపోతే అదొక పద్ధతి. లేదు, అది పూర్తిగా వదిలిపెట్టేసి ఆ సినిమాని వదిలిపెడితే ఎలా వదిలిపెట్టారు అనే చర్చ మొదలవుతుంది, విమర్శలు మొదలవుతాయి. ఎందుకని వదిలిపెట్టాల్సి వచ్చింది, ఎందుకని వదిలేశారు, మీరు ఎందుకు క్లెయిమ్ చేసుకోవట్లేదు అని. కాబట్టి ఇది ఒక గందరగోళం ఉంది. ఈ గందరగోళం మీద చర్చ జరుగుతున్న టైంలోనే వీళ్ళు ప్రకటించిన దానిలో అవార్డులు ఇస్తామనేది ఒకటి ఉంది. జెండా గొడవ వేరే, కానీ ఈ అవార్డులు ఇస్తాము అనే దగ్గర ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అర్థం చేసేసుకుని, ప్రభుత్వాలు ఎలాగో అవార్డులు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అంటే ఇక్కడ గద్దర్ అవార్డులు అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు. తెలంగాణ కమిటీ కూడా ఏర్పడింది. వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రోగ్రాంలో ఉన్నారు. రెండో వైపు అక్కడ నంది అవార్డులు ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు ఏపీ నుంచి. ఈ గొడవ నడుస్తూ ఉండగానే వీళ్ళు అవార్డులు ఇస్తామనటం, అంటే ప్రభుత్వాలు ఇస్తారో ఇవ్వరో మాకు సంబంధం లేదు, మా అవార్డులు మేమే ఇచ్చుకుంటాం అని పరిశ్రమ చెప్పినట్టుగా భావించి కొంతమంది వ్యాఖ్యానం చెప్పేశారు. అందులో ఇంకో వ్యాఖ్యానం ఏంటంటే గద్దర్ అవార్డులకి పోటీగా రాబోతున్నాయి అనేది కూడా వినిపించింది. ప్యారలల్గా పోటీగా ఇస్తున్నారు అనేది ఒకటి. ఇంకొక డిస్కషన్ ఏంటంటే దీనిలో ఇది ఎన్నికల ద్వారా ఏర్పడుతుంది కమిటీ. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళ సినిమాలు బాగున్నప్పటికీ గెలిచిన వాళ్ళు అవార్డు ఇస్తారా అనేది ఒక చర్చ జరుగుతోంది అక్కడ. అయితే అలాంటి ప్రమాదం ఉండే అవకాశం తక్కువే, ఎందుకంటే అందరూ అక్కడ ఎన్నికలు జరిగినా ఏం జరిగినా వాళ్ళందరూ సినిమా కుటుంబానికి చెందిన వాళ్ళే. కాబట్టి ఈ అవార్డులకు కూడా కమిటీని వేసుకుంటారు వాళ్ళు. ఆ కమిటీ ముందుకు వెళ్ళిన సినిమాలను వాళ్ళు స్క్రూటినీ చేసి దానిలో ఏవి బెటర్ సినిమాలు అని చెప్పే పద్ధతిలోనే అవార్డులు ఇస్తారు. ఆ అవార్డులు ఇవ్వటంలో ఏదన్నా ఇబ్బందులు జరిగితే దాని మీద అలాగే విమర్శలు జరుగుతాయి. అప్పుడు ముందే విమర్శించడం ఎందుకు అని. ఇప్పుడు గతంలో కూడా పత్రికల అవార్డులు ఇచ్చేవి. సితారా అవార్డ్స్ అని ఒకటి ఉండేది, జ్యోతిచిత్ర అవార్డ్స్ అని ఒకటి ఉండేది, ఆంధ్రజ్యోతి నుంచి ఇచ్చేవాళ్ళు. అది ఈ సితారా అవార్డ్స్ రామోజీరావు గారు ఇచ్చేవారు.
అయితే ఆయన ఉషా కిరణ్ మూవీస్ అని పెట్టి సినిమాలు తీయటం మొదలుపెట్టాక అవార్డులు ఆపేశాడు. అంటే తన సినిమాకి అవార్డు ఇవ్వాల్సి వస్తే అది క్రిటిసిజంలోకి వెళ్తుందేమో అనే ఉద్దేశంతో ఆయన అవార్డులు ఆపేశాడు. ఆయన చివరిగా ఇచ్చిన అవార్డు వంశవృక్షం సినిమాకి ఇచ్చాడు ఆయన. ఓకే. అది ఉత్తమ చిత్రంగా అప్పుడు సెలెక్ట్ చేశారు, కానీ ఆ తర్వాత ఆపేశాడు ఆయన. ఇలా ఇప్పుడు ఆ పత్రికలు ఎలాగైతే అవార్డులు ఇచ్చేవో ఇప్పుడు ఛాంబర్ ఇస్తుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు దానిలో ప్రత్యేకంగా. ఇది ప్రభుత్వ అవార్డులకి ప్యారలలో లేకపోతే దానికి ప్రత్యామ్నాయమో పోటీనో కాదు. వాళ్ళు అవార్డులు ఇస్తారు. ఈ కమిటీ కొంతమందిని అవార్డులకు ఎంపిక చేయొచ్చు. అక్కడ గద్దర్ అవార్డుల కమిటీ కొంతమందిని అవార్డులకు ఎంపిక చేయొచ్చు. ఒకే సినిమాకి ఇక్కడ అక్కడ కూడా అవార్డు రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇది బాగానే ఉంటుంది అనే అనిపిస్తోంది. అంటే ఛాంబర్ ఇవంటే ఒకవేళ వాళ్ళు తాత్సారం చేస్తే వీళ్ళు ఇస్తారు, ఇది ఉంటుంది. ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ విషయంలో ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు. ఇక్కడ గద్దర్ అవార్డుల మీద ఈయన హడావిడి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, కానీ అక్కడ కందుల దుర్గేష్ గారి దగ్గర నుంచి ఒక మాట బయటకు రాలేదు ఇంకా. సో దానికోసం వెయిటింగ్ అందరూ. అది కూడా వచ్చేస్తే అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఛాంబర్ కూడా అవార్డులు ఇస్తుంది. సౌత్ స్కోప్, ఫిల్మ్ ఫేర్, ఇలా అన్ని అవార్డుల లాగా తెలుగులో కూడా ప్రత్యేకంగా ఒక 3 అవార్డులు అనేవి ఉండబోతున్నాయి. 3 అవార్డులు ఉంటాయి. అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఎలాగూ 3 పద్ధతుల్లో డివైడ్ అయిపోయి ఉంది. అంటే లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, గ్లోబల్ మార్కెట్ సినిమాగా మారింది. సో ఈ 3 ఏరియాల్లోనూ సెగ్మెంటైజ్ చేసి వీళ్ళు అవార్డులు ఇవ్వచ్చు. బాగానే ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. 3 సంస్థలు అవార్డులు ఇచ్చినట్టుగా మాత్రమే చూడాలి తప్ప ఎవరికెవరు పోటీ కాదు, ఎవరికెవరు ప్రత్యామ్నాయం కూడా కాదు. అలాగే చూస్తే బెటర్. అయితే ఇప్పుడు ఇందులోనే ఇంకొక నిర్ణయం, వాళ్ళు జెండా రూపొందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. సార్, ఇప్పటిదాకా ఏ లాంగ్వేజ్ మూవీస్కైనా వాళ్ళ చిత్ర పరిశ్రమ నుంచి, వాళ్ళ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఒక జెండా అనేది కనిపించిందా సార్? లేదు ఇప్పటిదాకా. ఎందుకని మరి తెలుగు వాళ్ళే పెట్టుకోవాలనుకుంటున్నారు? వీళ్ళకి ఒక నిర్ణయం చేశారు. అలాగే ఇప్పుడు ఇంకొక పరిశోధన జరుగుతోంది. అదేంటంటే ఇలా ఛాంబర్ అవార్డులు ఇవ్వటం అనేది ఇంకెక్కడైనా జరిగిందా, ఓకే, దాని మీద కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఎక్కడెక్కడైనా జరిగిందా, ఎక్కడ జరిగింది, ఎవరైనా ఇచ్చారా అలాగా. నాకు తెలిసి ఎక్కడా జరగలేదు, ఇదే మొదటిసారి. అన్ని సరికొత్త నిర్ణయాలు మన దగ్గర నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. పైగా ఇది ఇళ్ల మీద, అంటే సినిమా వాళ్ళ ఇళ్ల మీద ఎగరేస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం కూడా చెప్పారు మీటింగ్లో. కనీసం ఆ రోజైనా, అంటే తెలుగు సినిమా పుట్టినరోజుగా చెప్తున్నటువంటి ఫిబ్రవరి 6వ తారీఖునైనా ఎగరేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆకాంక్ష. సరే, అది ఒక సాలిడారిటీ కోసం, మనందరం ఒక ఫ్యామిలీ అని అనిపించుకోవటం కోసం ఒక ప్రయత్నంగా అనుకోవాలి. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అందరూ, అటు నటులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్, సినిమా మీద జీవిస్తున్న వాళ్ళందరూ, సినిమాని జీవకంగా చేసుకుని బతుకుతున్న వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ల మీద ఆ జెండా ఎగరేసుకోవాలి ఆ రోజైనా కనీసం అనేది వాళ్ళు నిన్న మీటింగ్లో మాట్లాడింది. అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ కాదు, 25, 26 కూడా ఉన్నాయి. ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ యాడ్ అయిపోయి. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ యూనియన్స్లో ఇది ప్రకటించాలి. అంటే ఇవన్నీ కూడా ఛాంబర్ కిందకే వస్తాయి. కాబట్టి దీనికి ఎక్స్టెన్షన్, అంటే ఈ అవార్డుల మీద డిస్కషన్ జరుగుతూ ఉండగా ఒక ఫ్రెండ్ అన్నాడు, మరి ఛాంబర్ అవార్డులు ఇస్తున్నప్పుడు మా అసోసియేషన్ కూడా అవార్డులు ఇవ్వచ్చు కదా, అంటే వాళ్ళ ట్రేడ్ వరకు పరిమితం అయ్యి నటీనటుల వరకు వాళ్ళు కూడా అవార్డులు ఇవ్వచ్చు కదా అని. అంత దూకుడుగా వెళ్తారు అనేది అనుమానం. కానీ ఇలా రకరకాల చర్చలు అయితే జరిగిపోతున్నాయి బయట. నిన్న వాళ్ళు డెసిషన్ ప్రకటించగానే. సార్, ఇప్పటికైతే ఏ క్లారిటీ అనేది లేదు. ఎప్పుడు మొదటి పుట్టినరోజు ఎప్పుడు ఉంది అనేది ఆ క్లారిటీ లేదు. జెండా రూపకల్పనకి ఆల్రెడీ పరుచూరి గోపాలకృష్ణ గారు డిజైన్ చేస్తారని చెప్పారు, ఎగిరేయాలని చెప్పారు. ఇవన్నీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు సార్ ఇండస్ట్రీ పెద్దలు? ఎవరెవరిని సంప్రదించి ఇలాంటి అనౌన్స్మెంట్ అనేది వచ్చింది? దాము గారు ఉన్నారు. దాము గారే ఇప్పుడు ఛాంబర్ పెద్ద, ఆయన ఉన్నారు. అలాగే మిగిలిన పెద్దలు అందరూ ఉన్నారు. పరుచూరి గోపాలకృష్ణ గారు అటెండ్ అయ్యారు దానికి. అలాగే ప్రసన్న కుమార్ గారు ఉన్నాడు. ఇలా అందరూ ఉన్నారు, పెద్దలందరూ ఉండి చేశారు. కాబట్టి అధికారిక కార్యక్రమమే. కానీ ముందు ఈ డేట్ విషయంలో కొంచెం చర్చలు జరిపి ముందుగానే
ఇది ఈ రోజున బయటకు వచ్చిన విషయం కాదు, చాలా కాలం క్రితమే బయటకు వచ్చింది. ఆల్రెడీ ఆయన ఈ థీసిస్ సబ్మిట్ చేసి డాక్టరేట్ కూడా తీసుకున్నాడు. బుక్ కూడా రిలీజ్ అయిపోయింది. బుక్ మొన్న రిలీజ్ అయింది, మొన్న బుక్ ఎగ్జిబిషన్లో రిలీజ్ అయింది. ఎంఎస్కో వాళ్ళు వేశారు. వీటికంటే ముందే దీని మీద వ్యాసాలు వచ్చినాయి కాబట్టి ఆ రోజునే ఒక చర్చ జరిపి ఈ నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఏ రోజు జరపాలి, మనం ఆ సినిమాని క్లెయిమ్ చేసుకోగలమా లేదా, క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నామా లేదా, కాళిదాస్ అనేది తెలుగు సినిమాగా క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం మనకు ఉందా లేదా అనేది ప్రపంచం ముందు చెప్పాలి. ముందు తమిళ్ వాళ్ళు ఏమంటున్నారు సార్ ఆ సినిమా గురించి? మరి తమిళ్ వాళ్ళ అభిప్రాయం అదే, అందులో తెలుగు డైలాగులు ఉన్నప్పుడు మనకెందుకు ఆ గొడవ, మనం దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం మనది అవసరం కాదు. లేదు. అంటే తెలుగు తమిళ్లోనే మాట్లాడుతున్నారు వాళ్ళు, అంటే అది పూర్తిగా తమిళ్ అని మాట్లాడటం లేదు. వాళ్ళు వాళ్ళ పత్రికల్లో కూడా అలాగే రాసుకుంటున్నారు. వాళ్ళు తెలుగు తమిళ్ టాకీ ఓకే అనే చెప్పుకుంటున్నారు వాళ్ళు. దాని గురించి హరిశ్చంద్ర పూర్తి తమిళ్, ఉమ్. సో దాన్ని క్లెయిమ్ చేసుకుందామని 32లోనే రాసుకున్నారు వాళ్ళు. ఓ 1932లో హిందూలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్లో ఉంది ఈ విషయం. ఓకే రెండోది, ఈ సినిమాలో అన్ని తెలుగు డైలాగులే ఉన్నాయి, కాళిదాసు అని టైటిల్ ఉంది కాబట్టి కాళిదాస్ సెగ్మెంట్ వరకు తెలుగే నడిచింది. రెండోది, త్యాగరాయ కృతులు కూడా తెలుగువే, ఉమ్. అందుకని మనం ఎందుకు క్లెయిమ్ చేసుకోకూడదు, ఆ 3 పాటలు మాత్రమే తమిళ్, దాన్ని పక్కన పెట్టి దీన్ని తెలుగు సినిమాగా క్లెయిమ్ చేసుకుని మనం 31 అక్టోబర్ 31కి వెళ్ళిపోదాం ఉమ్. అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. సరే, కాళిదాసు అనే టైటిల్ దేంట్లో రాశారు? తెలుగులో రాశారు, తమిళ్లో ఉందా? 2 భాషల్లో అన్ని చోట్ల రిలీజ్ అయినాయి. ఓకే విచిత్రం ఏమిటంటే రాజమండ్రిలో ఒక సినిమా థియేటర్ ఉంది, సాయికృష్ణ అని. వాళ్ళ థియేటర్లోనే ఈ 2 సినిమాలు రిలీజ్ అయినాయని వాళ్ళ పూర్వీకులు చెప్పినట్టుగా ఓనర్ గారు ఉమ్. చెప్తున్నాడు ఇప్పుడు. అంటే కాళిదాసు రిలీజ్ అయింది, ఇది కూడా రిలీజ్ అయింది అని. భక్త ప్రహ్లాద్ కూడా మా థియేటర్లోనే రిలీజ్ అయిందని. ఉమ్. తర్వాత విజయవాడ దుర్గా కళామందిరంలో భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయినట్టుగా రికార్డు ఉంది. ఉమ్. అంటే 32లోనే మొదలైంది ఆ థియేటర్. మనకి మొదటి పర్మనెంట్ థియేటరు 1921లో ఏర్పడింది, ఉమ్. విజయవాడ మారుతి సినిమా. ఓకే పోతిన శ్రీనివాసరావు గారు దాని నిర్మాత, ఆ థియేటర్ కట్టింది ఆయన. ఉమ్. ఆయన స్మారకంగా ఆయన పేరుతో శ్రీనివాస అని ఇంకో థియేటర్ కట్టారు ఆ ఫ్యామిలీ వాళ్ళే. ఉమ్. అది లేదు, ఇప్పుడు ఈ థియేటర్ కూడా మారుతి కూడా పగలగొట్టేసి అది షాపింగ్ కాంప్లెక్స్ కింద మారిపోయింది. ఉమ్. అంటే ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు, అంటే దాన్ని కనీసం ప్రిజర్వ్ చేసి ఉండాల్సింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి పర్మనెంట్ థియేటర్ అది. ఉమ్. అంటే మూకీ సినిమాల నుంచి మొదలైంది. ఆయన అనుభవాలు పాత పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఆంధ్ర పత్రికలు. పోతిన శ్రీనివాసరావు గారు ఆ రోజుల్లో సినిమాలకు జనాలు వచ్చేవాళ్ళు కాదు, నేనేమో అది థియేటర్ కట్టు కూర్చున్నాను, మూకీ సినిమాలు వచ్చేవి, వ్యాఖ్యాతలు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఉమ్. ఇది జరుగుతోంది అని, ఉమ్. జనం చూసేవాళ్ళు. ఈ సో వ్యాఖ్యాతగా డైలాగ్ టు డైలాగ్ చెప్తూ ఉండేవాళ్ళు, సీన్ టు సీన్ ఏం సీన్ చేసేవాళ్ళు? చెప్పేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో అక్కడ డైలాగ్ ఉందో కూడా చెప్పేవాళ్ళు. ఓకే అలా చెప్పుకుంటూ కథని జనాలకు అర్థం చేయిస్తూ ఒక వ్యాఖ్యాత పక్కన కూర్చుని ఉంటాడు మైక్ ఉమ్. పట్టుకుని, ఉమ్. జనం చూస్తూ వింటూ ఉంటారు. ఇది పద్ధతి. ఉమ్. దీనికి మొదట్లో జనాలు వచ్చేవాళ్ళు కాదట, ఉమ్. అందుకని పేపర్లో యాడ్ వేసేవాళ్ళం మేము. మధ్యాహ్నం అంటే ఇంటర్వెల్లో, ఆ రోజుల్లో 2-3 ఇంటర్వెల్స్ ఉండేవి, సింగిల్ ప్రొజెక్టర్ మీద నడిచేది అది. ఉమ్. అందుకని ప్రతి ఇంటర్వెల్లోనూ ఒక నటుడితో, ఒక స్టేజ్ నటుడితో నాటక పద్యాలు పాడించేవారట. ఉమ్. ఈరోజు ఫలానా ఆర్టిస్ట్తో పాడిస్తున్నామని పేపర్లో యాడ్ వేసేవాళ్ళట. ఓ. ఉమ్. ఆ క్రేజ్తో జనాలు వస్తారని, సినిమా కోసం కాదు, ఈ నటులు పాడేటువంటి పద్యాలు వినటానికి జనాలు వస్తారని అడ్వర్టైజ్మెంట్ వేస్తూ ఉమ్. సోడాలు ఇవన్నీ ఫ్రీ అని చెప్పి కూడా యాడ్ వేసేవాళ్ళట. ఓకే మీరు సినిమా టికెట్ కొంటే థియేటర్లో సోడాలు, కూల్ డ్రింకులు ఇవన్నీ ఫ్రీ. అప్పుడు టికెట్ రేట్ ఎక్కువ ఉండేది, అసలు ఏ రేట్ ఎక్కువ ఉంది? ఇప్పుడైతే టికెట్ రేట్ కంటే ఎక్కువ పాప్కార్న్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేనికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు అసలు? ఇవన్నీ పెడితే ఏమన్నా వస్తారేమో అని ఆయన ఆశ ఆ రోజు ఓకే 1921లో. ఉమ్. ఆ తర్వాత ఈయన తవ్వకాల్లో ఈ భక్త ప్రహ్లాద సినిమా అక్కడ రిలీజ్ అయిన తర్వాత మెడ్రాస్లో 32 ఏప్రిల్ 6వ తారీఖు రిలీజ్ అయిందని చెప్తున్నాడు ఈయన రికార్డు ప్రకారం. ఉమ్. అప్పుడు భారతిలో వచ్చినటువంటి ఆర్టికల్, ఈ టాకీ మీద వచ్చినటువంటి ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేశారు వీళ్ళు. ఉమ్.
అందులో ఇది టాకీ వచ్చేసింది సినిమా, ఇది నెమ్మదిగా నాటకాన్ని నమిలి తినేస్తుంది అని రాశారు ఆ రోజునే. అలాగే సకల కళల సమాహారం అనే పేరుతో అన్ని కళల్ని తనలో ఇమిడ్చుకుని అన్ని కళల్ని బయట చంపేస్తుంది, చంపేసే ఛాన్స్ ఉంది అని చెప్పి రాశారు అందులో ఆ ఆర్టికల్లో. నిజంగా అదే జరిగింది తర్వాత నెమ్మదిగా కాలక్రమంలో. అంటే ఆ రోజునే వాళ్ళు ఐడెంటిఫై చేశారు టాకీ ప్రమాదాన్ని. అదొక విశేషం ఆ పుస్తకానికి సంబంధించి. అంటే ఈ ఫస్ట్ వీల్ అనే పుస్తకంలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది రిలీజ్ అయిన తర్వాత వీళ్ళకి హడావిడి పెరిగి తొందరగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు వాళ్ళు, ఇప్పటికీ ఆలోచనలో ఉన్నారు. ఇది ఏ క్షణమైనా అక్టోబర్ 31కి మారే ఛాన్స్ కూడా ఉంది. అక్టోబర్ 31 అంటే ఇంకా చాలా దగ్గర సమయమే ఉంది మనకు. ఫిబ్రవరి 6 అంటే నెక్స్ట్ ఇయర్ కోసం చూడాలేమో. కానీ అవును, ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరమే జరిపేయచ్చు ఇంకో పుట్టినరోజు. అది జరుపుతారా లేకపోతే దీనికే ఫిక్స్ అవుతారా, దీనికి ఎలా ఫిక్స్ అవుతారు అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఆల్రెడీ. దీనికి సమాధానం చెప్పాలి ఛాంబరు. దీంతో పాటు ఈ అవార్డులకు సంబంధించి బయట జరుగుతున్న చర్చలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇది మేము ఇక్కడ గద్దర్ అవార్డులను కానీ అక్కడ నంది అవార్డులను కానీ కాదని కాదు, మేము విడిగా ఇస్తున్నాం అంతవరకే. దీన్ని దానికి ప్యారలల్గానో ప్రత్యామ్నాయంగానో పోటీగానో చూడకండి అని చెప్పాలి. కాకపోతే సార్ ఇంత సడన్గా అనౌన్స్ చేయడం వెనకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఇక్కడ గద్దర్ అవార్డు అనౌన్స్ చేయగానే వీళ్ళేంటి ఇంత సడన్గా ఇది అనౌన్స్ చేశారు, ఇంతకాలం లేనిది. యాక్చువల్గా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఇలాంటివన్నీ ఏమీ కాకుండా ఎందుకు ఇంత సడన్గా అనౌన్స్ చేయాల్సి వచ్చింది? ఏదో పోటీగానే ఉన్నట్టుంది, లేకుంటే వ్యతిరేకత అనేది ఉంది. గతంలో గద్దర్ అవార్డులకు సంబంధించి చాలామంది సినీ ప్రముఖులు వ్యతిరేకించారు. అందులోనూ గద్దర్ అభిమానులు కూడా ఆయనే నంది అవార్డుని తిరస్కరించిన తర్వాత మీరెలా ఆయన పేరుతో ఇస్తారు? ఇవన్నీ ఉన్నాయి కదా. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి అందరిలోనూ. అంటే ఇప్పుడు గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వటం కన్నా కూడా ఇంకేదైనా పేరు మీరు తెలంగాణకు సింబలైజ్ చేసి కాకతీయ పురస్కారాలను, చార్మినార్ పురస్కారాలను ఏదైనా ఇవ్వచ్చు, అది తప్పేం కాదు. ఇప్పుడు గద్దర్ గతంలో నంది పురస్కారాలను తిరస్కరించినటువంటి సందర్భం ఉంది. అలాగే కొన్ని సినిమాలకు పాటలు రాయను అని చెప్పాడు ఆయన. పీపుల్స్ ఎన్కౌంటర్ సందర్భంగా రామోజీరావు గారు అడిగారు, మీ పాటలు మేము వాడుకుంటామని. మా పాటలు మీరు వాడుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఈయన ఒక పత్రికా సమావేశం పెట్టి మరీ చెప్పాడు గద్దర్. కాబట్టి ఏ సినిమాల్లో తన పాటలు ఉండాలి అనేది తన నిర్ణయం తీసుకున్నాడు. ఏ జానర్లో ఉండాలి, ఎవరికి పాటలు ఇవ్వాలి అనే దానిలో కూడా ఆయనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఈ అవార్డులు ఎవరికైనా ఇస్తారు. ఆ సినిమాలు గద్దర్ అభిప్రాయాలకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పే సినిమాలు కూడా అయి ఉండొచ్చు, అది ప్రమాదం. అలాగే హాస్య నటులకు కూడా అవార్డులు ఇస్తారు, ఉత్తమ హాస్య నటుడు అని. ఉత్తమ హాస్య నటుడు నంది కేటగిరీలో అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు గద్దర్ పేరుతో ఉత్తమ హాస్య నటుడు అనే పురస్కారం ఎలా నప్పుతుంది ఆయన ఇమేజ్కి, ఆయన పేరుకి, ఆయన రాజకీయ అభిప్రాయాలకి అనే చర్చ ఒకటి ఉంది. ఈ చర్చ జరుగుతూ ఉండగా ఇది ఒక గొడవ తీసుకొచ్చారు ఇప్పుడు ఎజెండాలోకి. ఏపీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు. అంటే కందులు దుర్గేష్ గారు ఓపెన్ అవ్వాలి ఇప్పుడు. ఓపెన్ అయ్యి ఆయన ఏదైనా ఒక అభిప్రాయం చెప్తే, అంటే గతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గతంలో నంది అవార్డులు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు. మరి ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది తెలియాలి ఇప్పుడు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ కొంచెం పెరిగింది అనేది, ఏదో ప్యాచప్ చేసే ప్రయత్నం దిల్రాజు గారు చేశారు, బట్ ఆ తర్వాత మళ్ళీ అది పెరిగింది అనేది, కక్ష కట్టినట్టుగా ఉన్నారు అనేది, ఇలాంటి మాటలన్నీ వినిపించినప్పుడు మళ్ళీ ఈ విషయం అనేది పాపప్ అయి వచ్చిన తర్వాత అది నిజమే కావచ్చు, గ్యాప్ వచ్చినట్టుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఈ పుష్ప తొక్కిసలాట సందర్భంగా సినిమా ఇండస్ట్రీ పట్ల కొంచెం కటువుగా బిహేవ్ చేస్తోంది ప్రభుత్వం అనే మాట వినిపించింది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన సందర్భం చూస్తే ఆ రోజున అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళిన సినిమా పెద్దలు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. వెళ్ళి పరామర్శించారు అంతవరకే, ఎవరు ఏ ఒక్కరూ మాట్లాడలేదు. కాకుంటే చిన్న పెద్ద ఆల్మోస్ట్ అందరూ వెళ్ళారు. అక్కడ మీడియా కూడా ఉంది. వెళ్ళిన వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్న వీడియోలు తీసుకున్నారు తప్ప మేము ఈ అరెస్టును ఖండిస్తున్నామని కానీ లేకపోతే ఏదీ మాట్లాడలేదు. ఈవెన్
ఈయన వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు ఆ రోజు. అప్పుడు కూడా మీడియా ఉంది అక్కడ. మీడియా ఉంది, చిరంజీవి గారు కానీ ఎవరూ మీడియా ముందుకు రాలేదు. నాగబాబు గారు కూడా మీడియా ముందుకు రాలేదు. ఆ రోజు ఏం జరిగింది, లోపలికి వచ్చి అతను నాగబాబు గారి ఇంటికి కూడా వెళ్ళాడు ఆ రోజు. ఎవరూ బయటకు వచ్చి ఈ సంఘటనను ఖండించే ప్రయత్నం చేయలే. అంటే ఇప్పుడు ఈయన అరెస్టుని ఖండించడం అంటే అక్కడ జరిగిన తొక్కిసలాటని, ఆ మరణాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అందుకని అది ప్రాబ్లం టెక్నికల్గా. అందుకని సైలెంట్గా ఉన్నారు. కొంతమంది ట్వీట్ కూడా చేశారు కదా సార్. ట్వీట్ కూడా అక్కడ వరకే చేశారు. అరెస్ట్ వరకు మాత్రమే కొంచెం లైట్గా స్పందించారు తప్ప సీరియస్గా ప్రభుత్వం చేసింది తప్పు అంటే కనుక దీన్ని అడ్మిట్ చేసినట్టు అవుతుంది. ఈ సంఘటనకు కూడా సమాధానం చెప్పుకోవాలి సినిమా వాళ్ళుగా. అందుకని ఈ ఇబ్బంది ఉంటుందని ఎవరూ నోరు మెదపలేదు, సైలెంట్గా ఉన్నారు అందరూ. ఈ సైలెన్స్లో భాగంగానే వెళ్ళి సీఎం గారిని కలిశారు. వీళ్ళు కలిసిన సందర్భంగా ఆయన కూడా కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే వ్యవహరించాడు ఆ రోజు. పూర్తి వ్యతిరేకతతో ఏమీ లేదు తెలంగాణ ప్రభుత్వం. కాకపోతే జరిగిన సంఘటన వీళ్ళు ప్రవర్తించిన తీరును కూడా చూడాలి. అంటే పర్టికులర్గా ఆ రోజు అల్లు అర్జున్ ఇమ్మీడియట్గా వీళ్ళు చెప్పగానే రియాక్ట్ అయ్యి వెంటనే ఆ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించేసి మొత్తం కార్యక్రమం మేము చూసుకుంటాం ప్రభుత్వంతో కలిసి అని ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ని అలాగే సీఎంని కలిసేసి ఉంటే అసలు ఆ గొడవ పెరిగేది కాదు, అరెస్టులు కేసులు దాకా కూడా వెళ్ళేది కాదు. ఈయన నెగ్లిజెంట్గా వ్యవహరించడం అనేది స్పష్టంగా కనిపించింది. రెండోది మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశాడు ఈయన. మొదట వీడియో చేశాడు. ఆ వీడియోలో ఆయన చెప్పిన దానికి తర్వాత పోలీసులు ప్రదర్శించినటువంటి వీడియోలకి తేడా ఉంది. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఇలాంటి తప్పులు జరిగినాయి ఆ సందర్భంగా. ఆ తప్పులు జరగటం వలన ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక స్పోక్స్ పర్సన్ని పెడదాం, మనం ఏది మాట్లాడాలన్నా త్రూ అతను మాట్లాడతాడు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కూడా చర్చ జరుగుతోంది బయట. ఇప్పటి వరకు ఎక్కడా లేనిది ఇదేమిటి ఈ కొత్త పోకడా అని. సరే, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అప్పుడు చూడాలి. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి రీజన్ మాత్రం అదే, ఆ ఇన్సిడెంటే. ఆ ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయటం, అదేదో ఇంకో టర్న్ తీసుకోవటం, దీనికంటే కూడా ఒక అధికార ప్రతినిధిని పెట్టేద్దాం మనం టోటల్గా గీతా కాంపౌండ్కి సంబంధించి, అతను చూసుకుంటాడు అనే నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు. వాళ్ళు ఆల్రెడీ పిఆర్ఓలు ఉన్నట్టుగా ఒక అధికార ప్రతినిధి, ఒక అధికార ప్రతినిధి ఒక పార్టీకి ఉన్నట్టుగా ఉంటాడు. అంటే వీళ్ళకి సంబంధించిన ఏ వార్త బయట సర్క్యులేట్ అయినా కానీ ఆయన స్పందించి మాట్లాడతాడు. అంటే రెగ్యులర్గా ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. పెట్టి ఇలా మా కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల మీద బ్యాడ్గా మాట్లాడుతున్నారన్నా ఆయన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అదొక ప్రోగ్రామ్ చూడాలి. అంటే అదొక కొత్త పోకడ ఎలా ఉంటుందో చూడాలి. అదొక కొత్త పోకడ, చాంబర్ నిర్ణయాలు ఒక కొత్త పోకడ. ఇప్పుడు ప్రస్తుతం సినిమా పరిశ్రమకు సంబంధించి ఇవి హాట్ టాపిక్లుగా మారినాయి. సో జెండా కూడా సరికొత్తది ఎగరేయాలని చెప్పడం కూడా ఆ రోజు జెండా కోసం సినిమా పతాకం ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగరేయాల్సి ఉంటుంది. అవును, తెలుగు సినిమా ఇక్కడ ఉంది అక్కడ ఉంది కాబట్టి ఏ కలర్ ఉంటుంది, అందులో ఏ గుర్తులు ఉంటాయి, ఎవరెవరిని నిర్ణయిస్తారు, ఇదన్నీ కూడా ఒక టఫ్ టాస్కే ఉంటుంది, ఛాలెంజింగ్ గానే ఉండబోతుంది అదైతే. అవును, అంటే దాదాపు ఆ రోజున సినిమా ప్రారంభంలో ఉన్నటువంటి గోడవల్లి రామబ్రహ్మ గారు వీళ్ళందరినీ దానిలో ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. హెచ్ఎం రెడ్డి గారు వీళ్ళందరి ఫోటోలు పెట్టి, ఎల్వి ప్రసాద్ గారు. అంటే తెలుగు సినిమా చాలామంది మెడ్రాస్లో ప్రయాణం ప్రారంభమైంది అనుకుంటారు, కానీ కోల్హాపూర్లో మొదలైంది, మహారాష్ట్ర. అవును, కోల్హాపూరు, తర్వాత కలకత్తా, తర్వాత బాంబే, తర్వాత మెడ్రాస్. వీటికంటే ముందే రాజమండ్రిలో నిడమర్తి వారు ఎవరైతే ఆ సాయికృష్ణ థియేటర్ ఈ సినిమాలు రిలీజ్ అయినాయని చెప్తున్నారో వాళ్ళు సినిమా తీశారు. రాజమండ్రిలోనే ఒక స్టూడియో కట్టుకుని, ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ ఏదో ఉంది ఆ గ్రౌండ్లో, అక్కడ రాజమండ్రిలోనే ఒక స్టూడియో కట్టి వాళ్ళు దుర్గా సినీటోన్ అనే పేరుతో సంపూర్ణ రామాయణం తీశారు. నిడమర్తి దుర్గయ్య గారు ఆయన తీశాడు. ఆ తర్వాత ఆయన తర్వాత జనరేషన్ వాళ్ళు నిడమర్తి మూర్తి గారని ఆయన బాపు రమణలతో సంపూర్ణ రామాయణం సినిమా మళ్ళీ తీశాడు, శోభన్ బాబు చంద్రకళలను పెట్టి. ఇలా వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.
ఇప్పుడు ఆ ఫ్యామిలీ అతనే చెప్పాడు వీళ్ళకి, ఆ 2 సినిమాలు మా థియేటర్లో థియేటర్లో. రిలీజ్ అయినాయని మా పూర్వీకులు చెప్పుకుంటూ ఉండగా మేము విన్నాము అని. ఉమ్, అదొక ఆధారం. కళామందిర్ది పేపర్ యాడ్ ఉంది ఎలాగో, దుర్గా కళామందిర్ విజయవాడది. అంటే విజయవాడ రాజమండ్రిలో ఆ సినిమా రిలీజ్ అయింది అనే వరకు ఉమ్, ట్రేస్ అయింది. Yeah. మిగిలిన సెంటర్లు ఇంకా ట్రేస్ అవ్వలేదు. ఇదొక అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒక ఇంట్రెస్టింగ్ పరిశోధన ఉంది దీని వెనకాల, ఉమ్, ఒక నేపథ్యం. అవును. ఇప్పుడే సరికొత్తగా ఇంకొక క్వశ్చన్ కూడా వినిపిస్తోంది కదా సార్. ఇండస్ట్రీ పెద్ద అనేవాళ్ళు ఒకరు ఉంటే ఇలాంటి వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది, ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఆన్సర్ అనేది వస్తుంది, ఇలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒక క్లారిటీ అనేది వస్తుంది అనేది. అంటే ఇండస్ట్రీ పెద్ద ఎవరు ఉండాలి అనేది ఎమర్జ్ అవ్వాలి అది. అంటే ఇండస్ట్రీలో ఎవరైనా సరే వాళ్ళ సమస్య వెళ్ళి చెప్పుకోవడానికి యాక్సెస్ ఇచ్చేటువంటి ఒక మనిషి కావాలి. ఉమ్, దాసరి గారిని ఎవరూ సినిమా పెద్దగా మార్చలేదు, ఆయన ఎమర్జ్ అయ్యాడు. ఎందుకు ఎమర్జ్ అవ్వగలిగాడు అంటే ఆయన ఎవరికైనా యాక్సెస్ ఇచ్చేవాడు. ఉమ్, ఆయన ఇంటికి ఎవరైనా వెళ్ళి ఏ టైంలోనైనా విషయం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ఆయన ఎవరితోనైనా వెంటనే మాట్లాడేవాడు ఫోన్ చేసి, ఏంటి ఇలా ఒక ప్రాబ్లం నా ముందుకు వచ్చింది, మీరు వచ్చి మాట్లాడండి ఒకసారి అని చెప్పేవాడు. వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఛాంబర్కి పిలిపించి మాట్లాడేవారు. ఇలా నడిచేది. ఉమ్, ఆయన మాట వినేవారు. ఇలా నెమ్మదిగా ఎమర్జ్ అయ్యాడు ఆయన. అలా ఎవరిని ఇండస్ట్రీ పెద్దగా నామినేట్ చేయటం కుదరదు, ఉమ్, వాళ్ళు ఎమర్జ్ అవ్వాలి. అలా ఎమర్జ్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది చూస్తున్నారు ఇప్పుడు. ఉమ్, చిరంజీవి అన్నారు, కానీ చిరంజీవి గారు కూడా యాక్సెస్ ఇవ్వాలి ఇప్పుడు. అంటే పెద్దగా ఉండటంతో పాటు ఎవరైనా సరే ఏ టైంలోనైనా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి నా సమస్య ఇది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అది కల్పిస్తే డెఫినెట్గా జనాలు వెళ్ళి సమస్యలు చెప్పుకుంటారు. దానికి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి, ఉమ్, ఆ యాక్సెస్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి. అన్నీ కూడా. అంటే దాసరి గారితో నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్. నాకు ఒకసారి అనుకోకుండా ఒక వీడియో కోసం దాసం గోపాలకృష్ణ గారి ఫోటోలు కావాల్సి వచ్చినాయి. ఉమ్, ఆయనతో పనిచేసిన డైరెక్టర్లు ఎవరు అంటే దాసరి గారు ఎక్కువ పాటలు రాయించుకున్నారు ఆయనతో. ఆయన ఫొటోస్ ఆయన దగ్గర దొరుకుతాయేమో నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను, 6 6:30 వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఉమ్, అప్పుడు ఆయన పేపర్లు చదివి వినిపించుకుంటున్నాడు. ఆ టైంలో నేను వెళ్ళి ఏమిటి విషయం అన్నాడు ఆయన. ఇలా దాసం గోపాలకృష్ణ గారి ఫోటోలు కావాలండి, ఉమ్, ఉన్నాయి నా దగ్గర, మీ మెయిల్ ఐడి రాసి ఇచ్చి వెళ్ళిపోండి, మీరు ఆఫీస్కి వెళ్ళేలోపు వచ్చేస్తాయని చెప్పాడు ఆయన. ఉమ్, నేను మెయిల్ ఐడి రాసి ఇచ్చి వచ్చేసాను. ఉమ్. నేను చెక్ పోస్ట్ దగ్గర ఉండగా ఫోన్ వచ్చింది నాకు, మెయిల్ పంపించేసాం, ఓ చెక్ మీరు చేసుకోండి. చెక్ చేసుకోండి. ఆ, నేను వెళ్ళి చూస్తే చిల్లరకోట చిట్టమ్మ శతదినోత్సవ ఫోటోలతో సహా 70 ఫోటోలు ఫైల్ పంపించేశారు వాళ్ళు. ఉమ్. అంత నెట్వర్క్ మెయింటైన్ చేశారు అప్పుడు ఆ కాలంలో. అంటే ఎవరు ఏ పని మీద వెళ్ళినా అక్కడ పని అయ్యేది. అందుకని ఆయన ఇండస్ట్రీ అయ్యారు. పెద్దగా అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయమైనా ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది అనే ఒక అభిప్రాయం అందరిలోనూ ఉండేది. ఉమ్, అంటే ఒక జర్నలిస్ట్గా నేను ఎడితేనే అలాంటి స్పందన వచ్చినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వెళ్తే ఇంకొంచెం ఎక్కువ స్పందించి ఉంటాడు కదా ఆయన. అవును సార్. అందుకని అలా ఎమర్జ్ అవ్వాలి ఎవరైనా. ఉమ్, అలా ఎమర్జ్ అయ్యే వాళ్ళ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ఉమ్. సో ఇప్పుడు మనం కూడా ఎదురు చూడాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చినట్టుంది సార్. ఒక టిపికల్ సిచ్యువేషన్, గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక జన్మదినం జరుపుకోవాలని, దానికి ఒక జెండా రూపొందించాలని, దాన్ని ఎగిరేయాలని, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్కి క్లారిటీ అనేది ఎప్పుడు వస్తుందంటారు సార్? అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే అడ్రస్ చేయాలి ఇవన్నీ. బయట అంటే వాళ్ళు నిర్ణయాలు ప్రకటించారు, బయట చర్చ జరుగుతోంది. ఉమ్, ఈ చర్చలని చూసిన తర్వాత వాళ్ళు స్పందించి ఎవరో ఒకళ్ళు మీడియాని పిలిచి మాట్లాడేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఉమ్, తర్వాత అన్ని బాడీస్ని కూర్చోబెట్టి కూడా మాట్లాడాలి వాళ్ళు. ఉమ్, అంటే ఈ క్రాఫ్ట్స్ అన్నిటికీ యూనియన్స్ ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ వేదిక మీద కూర్చోబెట్టి మాట్లాడించేస్తే ఒక సాధికారత వస్తుంది దానికి. ఆ పని చేస్తారని ఆశిద్దామండి. ఎస్ సార్. ఫిబ్రవరియా, సెప్టెంబరా, అక్టోబరా ఎదురు చూద్దాం. సెప్టెంబర్ లేదు, ఇంకా అసలు దాన్ని స్ట్రైక్అవుట్ చేసేసారు. ఓన్లీ ఫిబ్రవరి ఆర్ అక్టోబర్. అంతే. ఫిబ్రవరి 6 అక్టోబర్ 31. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.